హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ ఇష్యూ అండి. చాలా మంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మా క్లెయిమ్ ఫైనల్లీ అప్రూవ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది, మా అమౌంట్ ఇంకా పడలేదు, ఏం చేయాలి? కొంతమంది క్లెయిమ్ అనేది ఇంకా సబ్మిటెడ్ పోర్టల్ లేదా పెండింగ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే చాలామంది జూన్లో పెట్టారు, ఇంకా క్లెయిమ్స్ అనేవి అప్రూవ్ కాలేదు. ముఖ్యంగా ఈ ఫామ్ 19 ఫామ్ 10 ఫైన్ సెటిల్మెంట్ చేసిన వాళ్ళే అవ్వలేదు అనమాట. ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? సో మీకు ఈ విషయాల మీద క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అన్నదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ క్లెయిమ్ హ్యాస్ బిన్ ఫైనలీ అప్రూవ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది, బట్ ఇంకా నా అకౌంట్లో అమౌంట్ పడలేదు. చాలామంది అయితే చాలా టెన్షన్ పడిపోతున్నారండి. ఒక రోజులో పడిపోద్ది కదా, 2 రోజులు పడిపోద్ది కదా అని చెప్పేసి చాలామంది ఏంటంటే అడుగుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనకి 3.0కి మైగ్రేషన్ అయినా కానీ సో సేమ్ ప్రాసెస్ అండి. ఓకేనా? అమౌంట్ అనేది వితిన్ 7 డేస్లో పడుద్ది. మీరు ఎప్పుడు కూడా కనీసం ఒక 10 డేస్ అయినా వెయిట్ చేస్తుంది, వితిన్ ఒక 10 డేస్. ఎందుకంటే మనకి మధ్యలో ఆదివారం అని చెప్పేసి లేకపోతే ఇంకోటి సెలవు దినం వస్తూ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా తీసేయగా వితిన్ 7 డేస్లో మనకి వర్కింగ్ డేస్లో అమౌంట్ పడద్ది, వెయిట్ చేయాలి. ఓకేనా? ఫైనల్లీ అప్రూవ్ అయింది అని చెప్పి చూపించింది, నాకు అమౌంట్ పడలేదని చెప్పేసి కొంతమంది సార్ నాకు అప్రూవ్డ్ అని చూపించింది, సెటిల్ అని చూపించలేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పేసి చూపిస్తే మీకు అమౌంట్ పడిపోద్దండి, అంటే అది సెటిల్మెంట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనకి కొత్త 3.0లో ఏంటంటే జస్ట్ ఫైనల్లీ అప్రూవ్డ్ అని చెప్పి చూపిస్తుంది, సెటిల్ అని చెప్పి చూపించదు. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా కొంతమంది ఏంటంటే సార్ మాది అసలు సెటిల్ కాలేదు, ఓకేనా, నాది అలా పెట్టేశాను, క్లెయిమ్ పెట్టేశాను, బట్ అది ఇంకా సబ్మిటెడ్ పోర్టల్ అయితే అండర్ ప్రాసెస్ ఇట్లా చూపిస్తూ ఉంది, ఏం చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. మీకు అమౌంట్ పడకపోయినా కానివ్వండి, లేకపోతే అది అలా ఉండిపోయినా కానివ్వండి. సో మీరేం చేస్తారంటే, ఇంతకుముందు చాలామంది ఏంటంటే గ్రీవెన్సెస్, అట్లాగే ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అండి, 14470 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, దీన్ని కనెక్ట్ అయ్యి అంటే మూకుమ్మడి దాడి చేశారనమాట ఒకేసారి. చాలామంది ఏంటంటే గ్రీవెన్స్లు పెట్టడం, అలాగే ఈ 14470కి కనెక్ట్ అవ్వడం కానివ్వండి. అట్లాగే ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేస్తే కనుక మీకు నోడల్ ఆఫీస్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అనేవి ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఈ రీజనల్ ఆఫీస్కి సంబంధించిన డేటా అంతా చూపిస్తుంది. ఓకేనా? మీ రీజనల్ ఆఫీస్ ఏది అనేది ఇక్కడ చూడండి, చూసి సో వాళ్ళనైతే కనెక్ట్ అవ్వండి. ఓకే, మా సెటిల్ అయింది, అమౌంట్ ఇంకా పడలేదు, ఎందుకు పడలేదు అంటే మీకు కనుక ఒకవేళ 7 డేస్ దాటిపోతే కనుక 10 డేస్ లోపు అయితే పడిపోద్ది, నో ఇష్యూ. ఇంకా మీకు అమౌంట్ త్వరగా పడాలంటే ఒకేసారి ఎవరికైతే పడలేదో ఒకేసారి మూకమ్మడి దాడి చేశారు అనుకోండి, వాళ్ళకి అర్థం అవుద్ది. ఎందుకంటే లాస్ట్ టైం అలా చేసిన వాళ్ళు ఏంటంటే, ఇది 7వ తారీఖున 8వ తారీఖున లాస్ట్ మంత్ పెట్టిన వాళ్ళు 20 తర్వాత అమౌంట్లు పడినాయి. చాలామంది ఏంటంటే ఇలా చేశారు కాబట్టి. సో మీకు కూడా ఇంకా అది పెండింగ్లో ఉండిపోతే మీరు కూడా అలా చేయండి. ఓకే, ఇట్లా ఈ కాంటాక్ట్ నెంబర్స్ని వీళ్ళని కనెక్ట్ అవ్వడము, ఓకేనా, లేకపోతే గ్రీవెన్స్ పోర్టల్ ఉంటుంది అనమాట. ఈ ఎంప్లాయీస్ సంబంధించింది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఈపీఎఫ్ IGRMS అని చెప్పేసి గ్రీవెన్స్ రెసిడెంటల్ పోర్టల్. సో ఇక్కడ నుంచి మీరు గ్రీవెన్స్ రేజ్ చేయండి. ఓకే, సో ఇట్లా పదే మూకమ్మడి దాడి చేస్తే తప్పనిసరిగా ఏంటంటే వాళ్ళు దాకెళ్తుంది. ఓకే, సో వెంటనే మీ అమౌంట్ రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? ఈ విషయాలు మీరు గమనించండి. కొంతమందికి ఏంటి, ఈరోజు పెట్టింది రేపొద్దునే అప్రూవ్ అయిపోవడం అండ్ ఆఫ్టర్ 2 డేస్కి అమౌంట్ పడిపోవడం, అంటే అది అందరికీ జరగదండి, కొంతమందికే జరిగింది. ఓకేనా? అది అదృష్టం ఉండాలన్నమాట. సో ప్రస్తుతానికి ఏంటంటే మనకి వెబ్సైట్లో చాలా రకాల ఇష్యూస్ ఉన్నాయి, కుతలంగా ఉంది. సో 3.0కి మైగ్రేషన్ అవ్వలేదు, పోస్ట్ మైగ్రేషన్ ఇంకా అది పెండింగ్లో ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో మీ కనుక అవ్వకపోతే వెయిట్ చేయడమే తప్పదు, లేకుంటే ఇలాగే మీరు గ్రీవెన్సీ కానివ్వండి, కాంటాక్ట్ అవ్వడం, ఫోన్ చేయడం. ఓకేనా? సో అలా చేస్తే తప్పనిసరిగా ఏంటంటే మీ క్లెయిమ్స్ కొంచెం ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? చాలామంది ఏంటంటే నేను కామెంట్లో పదే అడుగుతున్నారు ఈ విషయాన్ని, అందుకే మరలా మీకు చెప్పాలనే ఉద్దేశం చెప్తున్నాను అండి. ఈ 14470 కానివ్వండి, లేకపోతే మీకు ROPF ఆప్షన్ ఉంటాయి కదా, వాళ్ళ నంబర్లు ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేస్తే, దీన్ని క్లిక్ చేస్తే కనుక ఆ నంబర్లు ఓపెన్ అవుతాయి. ఈ నంబర్లకి మీరు కనెక్ట్ అవ్వండి, లేదా గ్రీవెన్స్ పోర్టల్ ఉంటుంది, గ్రీవెన్స్ రైజ్ చేయండి. ఇదే మనకి ఇంకా ఫైనల్ వే, ఇంకా మనం ఏం చేయలేము, వెయిట్ చేయాల్సిందే. ఓకే,
సో ప్రతి ఒక్కరి విషయం తెలియాలి అన్న ఉద్దేశం చెప్తున్నానండి. ఈ విధంగా చేయండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే ఏమైనా విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అంటే ఆప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.